నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినిమా విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, మనకి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినిమాలతో పాటు ధీటుగా విలన్స్ కూడా అదే విధంగా పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సినిమాతో హీరోతో పాటు ఈక్వల్గా అందంలోతో కావచ్చు, అభినయంతో కావచ్చు, ఈక్వల్గా రంజింపజేసిన వాళ్ళలో రఘువరన్ అగ్రవరుసలో ఉండాలని చెప్పుకోవచ్చు. అటు శివ సినిమాలో కావచ్చు, ఇటు భాష సినిమాలో కావచ్చు. ఆయన కాకపోతే ఇంకెవరు చేసినా కానీ ఆ హీరోకి అంత ఈక్వల్గా జోడీ ఉండదు అన్నట్టు కనిపించింది. రఘువరన్ యొక్క సినిమా ప్రస్థానం గురించి చెప్పండి. రఘువరన్ మీరు అనుకున్నట్టుగా బాలచంద్ర నాటకాలు వీటిలో మొదటి ప్రయత్నం కాదు. మనకు ఒక గిడుతూరి సూర్యం అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. చాలా మంచి డైరెక్టర్. సంగీత సరస్వతి, ఈ రణభేరి, మదన కామరాజు కథలు ఎన్ని ఉన్నాయంటే, పెద్దరాజు పెద్దమ్మ కథలు ఇవన్నీ తీశాడు ఆయనే. పింజల సుబ్బారావు గారి తాలూకు ఆస్థాన దర్శకులు అన్నమాట. చాలా సినిమాలు అంటే విఠలాచార్యలాగా జానపద చిత్రాలు చాలా చేశారు, సాంఘిక చిత్రాలు కూడా చేశారు. ఓకే. ఆయన కొండపిడుగు అనే ఒక సినిమా చేశాడు. ఆ కొండపిడుగులో ఈయన క్యారెక్టర్ వేశాడు. ఎవరు? రఘువరన్. చాలా తమాషగా ఉంటుంది ఆ క్యారెక్టర్ మాట. అయితే ఏ కారణం చేత ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇలాగా ఈ పెద్దవాళ్ళ తాలూకు సినిమాలు ఏంది, ఈ కొండపిడుగు, విక్రమ్ది చిరునవ్వుల వరమిస్తావా అనే సినిమా పాపం పూర్తి అయి కూడా కాలగర్భంలో కలిసిపోయేమాట, ఎవరికి తెలియదు. కానీ విక్రమ్ తాలూకు మొట్టమొదటి సినిమా చిరునవ్వుల వరమిస్తావా. ఈయన తాలూకు మొట్టమొదటి సినిమా కొండపిడుగు. తర్వాత మణిధన్ అనే ఒక తమిళ సీరియల్లో చేశాడు అన్నమాట. చేసి చాలా బాగా చేశాడు. అది 2-3 సీరియల్స్లో చేసిన తర్వాత తెలుగులో మన శివలో ఆయన క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇది ఎలా ఉంటే రోహిణి మన ఎవరు అర్చన, రేవతి, వీళ్ళు ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు. ఓకే. ఏ రకంగా అంటారు? ఎలాగంటే ఇంటలెక్చువల్స్ మాట. అంటే ఈ సన్నివేశాలు ఎలాగే ఎందుకు ఉండాలి, మార్చి ఉండొచ్చుగా. ఎప్పుడు పురుషాధిక్యత ఏమిటి, స్త్రీ మాత్రం ఆధిక్యత చెలాయించలేదా, స్త్రీకి మాత్రం ఇండివిజువాలిటీ లేదా, స్త్రీ మాత్రం స్వేచ్ఛగా తన తాను గమ్యం చేరలేదా, ఇలాగ ఆలోచించుకునే వ్యక్తులు మాట వాళ్ళు. వాళ్ళు గ్రూపుగా చేరారన్నమాట. అంటే అట్లాంటి వాళ్ళు దేనికైనా సరే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రఘువరన్ లాంటి అడ్వాన్స్డ్ మోడస్టీగా ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని గట్స్ కావాలి. ఓకే. ఆ గట్స్ రోహిణికి ఉన్నాయి. వాళ్ళిద్దరికి అసలు ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ లేకపోతే ఏంటి? వాళ్ళు లవ్ మ్యారేజ్. అంటే నటిగా ఉన్నటువంటి రోహిణి అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చెప్పేది మన తర్వాత డబ్బింగ్. ఓకే. ఎందుకంటే గీతాంజలి సినిమాలో హీరోయిన్ కి ఈమె డబ్బింగ్ చెప్పింది కదా కదండి. ఇప్పుడు ఆవిడ మొదట ఎప్పుడైతే రఘువరన్ పెళ్లి చేసుకుందో ఆవిడ సినిమాలు మానేసింది. సినిమాలు డైరెక్షన్ చేసుకుంటారు, కథలు రాసుకుంటారు, అంతేగాని హీరోకి ఎలాగ పెట్టి గుండె మీద వాలిపోయేటువంటి క్యారెక్టర్లు చేయొద్దు. అవును. రోహిణి అంటే ఆవిడ చిరంజీవి రాంబాబులో చేసింది. ఆ అమ్మాయి చిన్న క్యారెక్టర్ చేసేది. వాళ్ళ నాన్నగారు మా బాగా తెలుసు. ఆ బాలాజీ లేడు, ఆ బాలాజీ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన రోహిణికి అన్నయ్య అవుతాడు. అది అయితే మొత్తానికి ఏంటంటే ఇక్కడ రఘువరన్కి ఒక కొడుకు పుట్టాడు. తర్వాత రఘువరన్ ఒకరోజు మేము జర్నలిస్టులుగా ఉంటున్నటువంటి రోజుల్లోనే ఆయన హోటల్ గణపట్ చెట్పేటలో ఉండేది, హోటల్ గణపట్ అని చెప్పేసి అక్కడికి పిలిపించాడు. అక్కడ అంటే మామూలుగా ఒక దాన్ని ఏమంటారు, ఫంక్షన్ హాల్ని పిలిపించి ఆయన హ్యాపీ డెత్ డే అని ఒక బోర్డు పెట్టాడు. ఎందుకనట్లా? హ్యాపీ డెత్ డే అంటే ఒక 6 మాసాల్లో నేను చచ్చిపోతున్నాను, మీ అందరికీ పార్టీ ఇస్తాను, నేను చచ్చిపోవడం అంటే నాకేదో ఉంది, ఆయనకి కొంచెం ఒక క్రానికల్ వ్యాధి ఏదో ఉంది, 6 మాసాల్లో నేను చచ్చిపోతాను కాబట్టి నాకు ఆనందంగా ఉంది అంటాడు. అది అందువల్ల అందరికీ పార్టీ ఇచ్చాడు, అందరికీ ప్రైజులు ఇచ్చాడు. సరే జీవితం ఎందుకు
ఆ జీవితం అయిపోవచ్చింది, ఇంకొక 6 మాసాలు ఐ బి నో మోర్ కనుక నన్ను ఈ ప్లీజ్ బ్లెస్ మీ, నాకు ఉత్తమ గతులు సంప్రాప్తించాలని బ్లెస్ చేయమని చెప్పడం మాట చాలా విచిత్రంగా ఉంటుంది. అది దాని ఆధారంగా తీసుకొని నేను డెతలీ పార్టీ అని రాసా. నేను అపరాధ పరిశోధనకి నేను నవల్లో రాస్తుండేవాడు కదా, డెతలీ పార్టీ అని రాశానమాట. అయితే ఆయన చెప్పినట్టుగా 6 మాసాలు చచ్చిపోలేదు, తర్వాత 10 ఏళ్ళు బతికాడు, ఆ విషయం వేరు. కానీ ఎందుకు ఆజానుబాహుడు అందగాడు హీరోగా కాకుండా ఎందుకు విలన్ క్యారెక్టర్స్కి ఆయన చేయడానికి కారణం ఏంటంటే? ఆయన విలన్ క్యారెక్టర్ అంటే ఆయనలో కొంత డ్రగ్స్ ఎడిక్షన్ ఉంది. ఓకే. ఆయన సినిమాల్లో సీరియల్లో చేసినప్పుడు కాంచి ఆయనకి అది ఎంత ప్రేమ అయితే ప్రేమించాడు కానీ ఆ డ్రగ్స్కి ఎడిక్షన్ ఉంది. ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు అది న్యాచురల్గా ఆ స్ట్రగులే చూపిస్తాడు. వాళ్ళలాగా గుడ్లు తేలిపోతున్నట్టుగా ఉంటూ అలా గట్టిగా స్టిక్ పట్టుకోవడం, అన్నట్టు ఆ మాటలు అంటే కొంచెం పంటితో పెదవుల్ని నొక్కి పెడుతూ మాట్లాడి ఇవన్నీ సహసిద్ధంగా వచ్చినాయి ఆయన. ఓకే. అది పెద్ద ఆర్టిస్ట్ అనేటువంటి పేరు వచ్చింది, కానీ ఆయన సహసిద్ధంగా వచ్చినాయి అన్నమాట. అయితే రోహిణి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అలవాట్లు మార్చుకోలేదు. అలవాట్లు మార్చుకోకే ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులేమో ఆయన పట్టుకుంది వెంబడించాయన్నమాట. తర్వాత విరళ క్యారెక్టర్కి మంచి మార్కులు పడ్డాయి కదా. హీరోలో బోలంత మంది ఎంత కుప్పలు అటు తమిళనాడులో ఉన్నారు, ఇటేమో తెలుగు ఫీల్డ్లో కూడా ఉన్నారు కదా హీరోలు. కనుక ఆ హీరోల జోలికి వెళ్ళకుండా విరళ జోలికి వెళ్ళారు. తర్వాత ఆయనకి ఏంటంటే అడిగే రెమ్యూనరేషన్ అవ్వకపోయినట్టు మరి యాక్ట్ చేయడు కదా. ఆయన కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకంటే. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కానీ, రఘువరన్ కానీ, పూర్వం జగ్గయ్య గారు కానీ, వాళ్ళ దగ్గర బార్గెనింగ్ ఏమి ఉండదు. ఓకే. ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇంత కస్టమర్కి ఇవ్వండి, ఇంత టచ్ బాయ్కి ఇవ్వండి, ఇట్లాంటి ఎన్ని సూట్లు కుట్టించండి, ఆ సూట్లు ఇంటికి పంపించండి, పంపించేది అంతే. మళ్ళీ రెండో మాట ఉండదు అన్నమాట. జగ్గి గారు అలాగా గడిపారు. ఈ ప్రకాశ్ రాజ్ ఇప్పుడు అంతే, ఇక్కడ రఘువరన్ కూడా అంతే. అంటే ఇన్ని కాస్ట్యూమ్స్ తీసుకొని ఇంట్లో కొత్త సినిమాకి మళ్ళీ ఫ్రెష్గా వస్తుంటాయి కదా, మరి పాతవన్నీ ఏం చేస్తూ ఉంటారు? అలాగే అదొక ఆనందం. ఎన్టీ రామారావు గారు టవల్ కూడా తెచ్చేస్తారు కదా. ఏం చేసుకుంటారంటే అదొక మేనే. అది ఆ సినిమాలో వాడిన టవల్ అది, ఆ సినిమాలో వాడిన డ్రెస్ అది, ఆ సినిమాలో వాడిన చెప్పల్స్ ఇవి, ఆ సినిమాలో వాడిన వాచ్ ఇది, జ్ఞాపకం లాగా జ్ఞాపకం అన్నమాట. అవన్నీ బాలకృష్ణ దగ్గర ఉన్నాయి. బాలకృష్ణ ఇప్పుడు ఈరోజు కాస్ట్యూమ్ డ్రామా ఉన్న పిక్చర్ జానపద చిత్రం తీయాలంటే కాస్ట్యూమ్స్ చాలా లక్షల కోట్లు అవుతాయి, పైసా ఖర్చు లేకుండా తీసేవచ్చు అన్నమాట. అన్నీ ఉన్నాయి, కిరీటాలు ఎన్ని జానపద డ్రెస్లో ఎన్ని ఉన్నాయన్నమాట. అది చెప్పొచ్చేది ఏంటంటే ఆ విధంగా అన్నమాట. ఆయనకు కొంచెం అలవాట్లు ఉన్నాయి, సరదాగా పోయి అలవాట్లు ఉన్నాయి. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఎప్పుడు ఏ ఒక్కసారి మనిషి చూడడం జరిగినా సరే డక్మని గుర్తుపడతారు. నమస్తే అండి, మనం అప్పుడు కలుసుకున్నాం కదా అంటారు అన్నమాట. మనం అనుకుంటాం ఏ గుంపులో మనల్ని గుర్తుపడతారు అనుకుంటాం, కానీ అలా కాదు. ఆయనలో అది గొప్పతనం ఉంది. అదే గొప్పతనం రజనీకాంత్లో కూడా ఉంది. ఒక్కసారి చూసారా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ గుర్తుపడతారన్నమాట. ఇట్లాంటి మంచి గుణాలన్నీ కలబోసినటువంటి ఒక గొప్ప నటుడు రఘువరన్. అయితే భార్యాభర్తల మధ్య వైరానికి కారణం ప్రధానంగా ఈ డ్రగ్సే కారణం అంటారా, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా కారణం అంటారా? స్వతంత్ర జీవులండి. ఇక్కడ ఒక రఘువరన్ అంత స్వతంత్ర జీవో, మన రోహిణి కూడా అంత స్వతంత్రంగా ఉంటుంది, రేవతి అంత స్వతంత్రంగా ఉంటుంది, అర్చన అంత స్వతంత్రంగా ఉంటుంది. మంచి కథలు రాయగలరు వీళ్ళు, మంచి భావాలు ఉన్నాయి, గట్టిగా అంటే దాన్ని ఏమంటారు స్త్రీవాదం బాగా వినిపించగలరు. కనుక వాళ్ళు ఇండివిజువాలిటీ ఉంది కనుక వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ స్వచ్ఛందంగా బ్రతకాలని కోరుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఆయన లేరు కదా, మీకు ఎలా ఉందంటే ఆయన ఉన్నప్పుడు ఎలాగుందో లేనప్పుడు అలాగే ఉందా అంటుంది ఆవిడ. అలా మాట. కొడుకున్నాడు, వాడు ఏం చేస్తాడు, వాడు ఏం చేస్తాడు, వాడిని వదిలేస్తా అంతే. నేను వాడిని ఏమి నిర్బంధించను. నా జీవితాన్ని నేను కర్తను, కానీ మిగతా వాళ్ళ జీవితం మీద ఆ భరోసా కానీ కమాండ్ కానీ చేయాలని నేనెవరు అంటుంది అంటుంది మన రోహిణి గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా.